టెక్స్చర్ చూసారా ఎంత బాగుందో. ఇది మనకి మౌల్డ్ నుంచి రావడానికి ఒక 24 అవర్స్ టు 48 అవర్స్ టైం పడుతుంది. తీసేటప్పుడు నేను మీకు మళ్ళీ చూపెడతాను. నేను ఎటువంటి కలర్స్ యాడ్ చేయట్లేదండి, ఓన్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే చేస్తున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నిరమ్ న్యాచురల్స్. ఇప్పుడు మనం కాఫీ సోప్ అండ్ షియా బటర్ సోప్ రెండు కలిపి చేయబోతున్నాం. కాఫీలో మనకి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, యాంటీ ఏజింగ్కి మనం యూజ్ చేస్తాము. అలాగే డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్స్, డార్క్ సర్కిల్స్ ఇవన్నిటిని రెడ్యూస్ చేయడానికి మనం కాఫీని వాడతాం. అలాగే షియా బటర్ మనకి మాయిశ్చరైజింగ్గా యూజ్ అవుతుంది, అంతేకాకుండా స్ట్రెచ్ మార్క్స్కి, రింకిల్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో సోప్ చేసేద్దాం రండి. కాఫీ సోప్ చేయడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఎంతెంత క్వాంటిటీలో వేస్తున్నామో చూసేద్దాం. కోకోనట్ ఆయిల్ 210 grams, ఆలివ్ ఆయిల్ 175 grams, పామ్ ఆయిల్ 210 grams, క్యాస్టర్ ఆయిల్ 35 grams, కోకో బటర్ 70 grams, ఇంకా కాస్టిక్ సోడా 97 grams, వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాఫీ డికాషన్ 266 grams, ఇంకా మనం మొరాకిన్ రెడ్ క్లే యూజ్ చేస్తున్నాం ఇందులో, అది 10 grams. దీనిలో మనం స్వీట్ ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ యూజ్ చేస్తున్నాం 30 grams. ఇంకా మనం విటమిన్ ఈ ఆయిల్ కూడా మనం కలుపుతాం ఇందులో. లై సొల్యూషన్ని ప్రిపేర్ చేయడం కోసం కాస్టిక్ సోడాని 97 grams తీసుకున్నాను. స్టిల్ వాటర్తో కాఫీ డికాషన్ చేసుకున్నానండి, దాన్ని ఐస్ క్యూబ్స్గా చేసుకున్నాను. 266 grams మనం ఐస్ క్యూబ్స్ని వేస్తున్నాం. మనం డైరెక్ట్గా దేనన్నా ఎక్స్ట్రాక్ట్ని మనం కాస్టిక్ సోడాలో కలిపినప్పుడు కాస్టిక్ సోడా హీట్ అవుతుంది కదండి, ఆ హీట్కి అందులో ఉండే బెనిఫిట్స్ అన్నీ నల్లిఫై అయిపోతాయి. సో అలా నల్లిఫై కాకుండా ఉండడం కోసం మనం ఎక్స్ట్రాక్ట్ని ఐస్ క్యూబ్స్ ఫామ్లో చేసుకుని దాన్ని కాస్టిక్ సోడాతో కలిపితే మనకి బెనిఫిట్స్ అన్నీ ఫుల్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. కాస్టిక్ సోడాని కొంచెం కొంచెం మనం వేసుకుని మిక్స్ చేసుకుంటూ ఉండాలండి, ఒకటేసారి మొత్తం వేయకూడదు. ఐస్ క్యూబ్స్ అన్నీ కరిగినాయండి. సో కాస్టిక్ సోడా మొత్తం అంతా వేసేసాను. ఫుల్ బాగా మిక్స్ అయ్యేంత వరకు కలిపేసుకోవాలి. కాస్టిక్ సోడా మొత్తం కరిగేంత వరకు ఇలానే ఉంచాలండి. ఇది చాలా వేడిగా ఉంటుంది సొల్యూషను, అది చల్లారేంత వరకు మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కాఫీ సోప్కి కావాల్సిన ఆయిల్స్ని రెడీ చేసేసుకుందాం. కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, పామ్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, కోకో బటర్, బటరు ఆయిల్స్ బాగా బ్లెండ్ చేసేద్దాం. సో కాఫీ మిక్స్ చేసిన లై సొల్యూషన్ని ఆయిల్ మిక్సర్లో వేసేస్తున్నాను. జెంటిల్గా మిక్స్ చేసేసుకోవాలి. షియా బటర్ సోప్ కోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఎంతెంత క్వాంటిటీలో తీసుకోవాలో చూసేద్దాం. కోకోనట్ ఆయిల్ 195 grams, ఆలివ్ ఆయిల్ 163 grams, పామ్ ఆయిల్ 195 grams, క్యాస్టర్ ఆయిల్ 32 grams, షియా బటర్ 65 grams, వాటర్ 247 grams, కాస్టిక్ సోడా 93 grams. ఇందులో మనం పచౌలి ఎసెన్షియల్ ఆయిల్ యూజ్ చేస్తున్నాము. నేను కాఫీ సోప్ కోసం మొరాకిన్ రెడ్ క్లే యూజ్ చేస్తున్నాను, అలాగే షియా బటర్ సోప్ కోసం ఫ్రెంచ్ పింక్ క్లే యూజ్ చేస్తున్నాను. నేను ఎటువంటి కలర్స్ యాడ్ చేయట్లేదండి, ఓన్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే చేస్తున్నాను. కాఫీకి మొరాకిన్ రెడ్ క్లే మనకి కొంచెం రెడ్డిష్ కాఫీ బ్రౌనిష్ షేడ్ ఇస్తుంది. అలాగే షియా బటర్కి మనం ఫ్రెంచ్ పింక్ క్లే యూజ్ చేస్తున్నాం, కొంచెం పింక్ షేడ్ ఉన్న కలర్ మనకు వస్తుంది. షియా బటర్ సోప్కి కావాల్సిన ఆయిల్స్ అన్నింటినీ మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ కోకోనట్ ఆయిల్,
ఆలివ్ ఆయిల్, పామ్ ఆయిల్, కేస్టర్ ఆయిల్, షియా బటర్, ఆయిల్ బటరు మంచిగా మిక్స్ చేయడానికి నేను స్టిక్ బ్లెండర్ని వాడుతున్నాను. ఈ స్టిక్ బ్లెండర్ని మళ్ళీ మీరు కిచెన్లో వాడొద్దండి, ఓన్లీ సోప్ మేకింగ్కి మాత్రమే వాడండి. ఫ్రెంచ్ పింక్ క్లే షియా బటర్ సోప్లోను, మొరాకెన్ రెడ్ క్లే కాఫీ సోప్లోను వేసేస్తున్నాను. మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. ట్రేస్ ఆల్మోస్ట్ వచ్చేసిందండి. ఇప్పుడు మనం ఎసెన్షియల్ ఆయిల్స్ వేసేసి బ్లెండ్ చేసేసుకుందాం. సో నేను కాఫీ సోప్కి వచ్చి పచోలి ఎసెన్షియల్ ఆయిల్ వేస్తున్నాను. అలాగే షియా బటర్ సోప్కి వచ్చి స్వీట్ ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ వేసేస్తున్నాను. టెక్స్చర్ చూసారా ఎంత బాగుందో. ఇది మనకి మౌల్డ్ నుంచి రావడానికి ఒక 24 అవర్స్ టు 48 అవర్స్ టైం పడుతుంది. తీసేటప్పుడు నేను మీకు మళ్ళీ చూపెడతాను.